ఈరోజు మనం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలిసిన పవిత్ర క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయం. భక్తుల విశ్వాసానికి నిలువెత్తు చిహ్నంగా నిలిచిన ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మందిని ఆకర్షిస్తుంది. స్వయంభూ రూపంలో వెలిసిన వినాయకుడు ఇక్కడ భక్తులకు వరాలను ప్రసాదిస్తాడని నమ్మకం. పురాణ ప్రస్తావన ప్రకారం ముగ్గురు రైతు సోదరులు తమ పొలంలో బావి తవ్వుతుండగా ఒక రాయిని తాకిన వెంటనే రక్తం కారడం ప్రారంభమైందట. అది చూసి ఆశ్చర్యపోయిన వారు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచినప్పుడు అక్కడ స్వయంభూ గణపతి దర్శనమిచ్చాడని స్థానికులు భక్తులు చెబుతారు. ఆ విగ్రహం నీటిలో నుంచే వెలిసింది. ఇప్పటికీ స్వామివారు బావి నీటిలోనే దర్శనమిస్తారు. కాని అంటే భూమి, పాకం అంటే ప్రవహించటం. ఈ సంఘటనతో ఈ క్షేత్రానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని విశ్వాసం. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన విషయం స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ నీటిలోనే ఉండటం. ఎంత నీరు తీసినా బావి నీరు తగ్గదని భక్తుల నమ్మకం. మరో విశేషం, స్వామివారి విగ్రహం సంవత్సరాలకెలా కొంచెం కొంచెంగా పెరుగుతుందని స్థానికులు చెబుతుంటారు. ఈ విశ్వాసాలే ఈ ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక కాంతిని తీసుకొచ్చాయి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు భక్తులతో కలకలలాడుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా అలంకరణలు, ప్రత్యేక పూజలు, రథోత్సవం భక్తి ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. ప్రతిరోజు జరిగే అభిషేకాలు, అర్చనలు ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడుతున్నాయి. కాణిపాక వినాయకుడిని సత్య ప్రతిజ్ఞ వినాయకుడు అని కూడా పిలుస్తారు. స్థానిక సంప్రదాయం ప్రకారం స్వామివారి సన్నిధిలో చేసిన ప్రమాణం పవిత్రమని భక్తుల నమ్మకం. పూర్వకాలంలో గ్రామీణ సమాజంలో వివాదాల పరిష్కారానికి దేవాలయ సన్నిధిలో ప్రమాణం చేసే ఆచారం ఉండేదట. అలా తరతరాలుగా కొనసాగిన విశ్వాసమే ఈ గౌరవనామానికి కారణమయ్యింది. ఇది ప్రధానంగా స్థానిక సంప్రదాయం ఆధారంగా వచ్చిన పేరు. నేను స్వయంగా కాణిపాకం ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడి ప్రశాంతత, భక్తుల విశ్వాసం మనసును ఎంతో హత్తుకున్నాయి. స్వామివారి సన్నిధిలో నిలబడినప్పుడు ఒక అంతరంగిక శాంతి, అనుభూతి కలిగింది. అది మాటల్లో చెప్పలేనిది, అనుభవించాల్సిందే. కాణిపాకం వినాయకుడు కేవలం ఒక ఆలయం కాదు, విశ్వాసానికి, సత్యానికి, భక్తికి నిలువెత్తు చిహ్నం. మనసారా చేసిన ప్రార్థన నిస్సందేహంగా ఫలిస్తుంది. ఈ అంశం మీకు నచ్చేదుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.